దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని ఎలుగెత్తి చాటుతున్న నవ భారతమిది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుస్థిర నాయకత్వంలో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ రక్షణ రంగంలో భారతదేశం తీసుకుంటున్న ఒక సంచలనాత్మక అడుగు గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల పాత్ర ఎంత కీలకమో మనకు తెలుసు. కానీ ఆ డ్రోన్లలో మన శత్రు దేశమైన చైనాకు చెందిన విడిభాగాలు ఉంటే ఆ ముప్పును ముందుగానే పసిగట్టిన మోదీ గారి ప్రభుత్వం మిలిటరీ డ్రోన్ల నుండి చైనా విడిభాగాలను పూర్తిగా ఏరిపారేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసలు మోదీ ఈ కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న ఆయన మాస్టర్ ప్లాన్ ఏమిటి? ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్గా ఆయన ఎలా మారుస్తున్నారు? ముప్పును ముందుగానే పసిగట్టిన మోదీ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీలో, ముఖ్యంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్, కెమెరాలు, చిప్స్ సరఫరాలో చైనాది గుత్తాధిపత్యం. మిగతా ప్రపంచ దేశాలన్నీ గుడ్డిగా ఆ చౌకబారు చైనా టెక్నాలజీపై ఆధారపడ్డాయి. కానీ దార్శనికుడైన మన ప్రధానమంత్రి మోదీ ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. మిలిటరీ డ్రోన్లు కేవలం యంత్రాలు కావు, అవి మన దేశ సరిహద్దులను కాపాడే ఆకాశపు కళ్ళు. మన సైనికుల కదలికలు, రహస్య స్థావరాల సమాచారాన్ని సేకరించే ఈ డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉంటే ఆ సున్నితమైన సమాచారం అంతా డొంకదారుల్లో బీజింగ్ సర్వర్లకు వెళ్లే ప్రమాదం ఉందని మోదీ గారి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. డేటా భద్రతే జాతీయ భద్రత అని బలంగా నమ్మే ప్రధాని వెంటనే అప్రమత్తమయ్యారు. సైబర్ దాడులకు చెక్, మోదీ ఉక్కుపాదం. చైనా దేశపు టెక్ కంపెనీలు తమ ప్రభుత్వానికి దాసోహమనాల్సిందే. అంటే వాళ్ల విడిభాగాల్లో బ్యాక్డోర్ ద్వారా మన సిస్టమ్స్ ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. అత్యవసర యుద్ధ సమయంలో మన డ్రోన్లను చైనా సిగ్నల్ జామింగ్ ద్వారా నిర్వీర్యం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం నష్టపోవడం మోదీకి ఏమాత్రం ఇష్టం లేదు. గత ప్రభుత్వాల తరహాలో చూసి చూడనట్లు వదిలేయకుండా మన సమాచారం, మన ఆస్తి, మన శత్రువుల చేతికి ఒక బైట్ డేటా కూడా వెళ్లకూడదు అని డిఫెన్స్ మినిస్ట్రీకి ఆయన కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అక్కడే చైనా డ్రోన్ల విడిభాగాల పతనం ప్రారంభమైంది. గాల్వాన్ తర్వాత మారిన లెక్కలు, రాజీలేని నిర్ణయం. గాల్వాన్ వ్యాలీ ఘర్షణల సమయంలో చైనా కుట్రలను మోదీ చాలా దగ్గర నుండి చూశారు. సైనికులకు వెన్నుదన్నుగా నిలిచి బోర్డర్లో మౌలిక సదుపాయాలు పెంచడమే కాకుండా తెర వెనుక చైనా ఆర్థిక, సాంకేతిక మూలాలపై సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించారు. మిలిటరీ డ్రోన్లను తయారు చేసే ఏ సంస్థ అయినా సరే చైనా నుండి విడిభాగాలను దిగుమతి చేసుకోకూడదని ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు తెచ్చింది. డ్రోన్లలో వాడే ప్రతి చిన్న సెన్సార్ని, మైక్రోచిప్ ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మోదీ గారి రక్షణ శాఖ అనుమతిస్తుంది. చైనాతో లింక్స్ ఉన్న సప్లయర్లను ఏరివేస్తూ బ్లాక్ లిస్ట్ చేస్తోంది. ఇది నవభారతం ఎవరికీ తల వంచదు అని మోదీ గారు ప్రపంచానికి ఇస్తున్న స్ట్రాంగ్ మెసేజ్. మేక్ ఇన్ ఇండియా మహర్దశ, ఆత్మనిర్భర్ భారత్. విపత్తును అవకాశంగా మార్చుకోవడం మోదీ గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. చైనా విడిభాగాలను నిషేధించడం అనేది కేవలం రక్షణ వ్యూహం మాత్రమే కాదు, అది ఆత్మనిర్భర్ భారత్ కి వేసిన బలమైన పునాది. 2030 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్ గా మారుస్తామని డ్రోన్ మహోత్సవ్లో ప్రధాని మోదీ గారు చేసిన శంఖారావం ఇప్పుడు నిజమవుతోంది. చైనా పరికరాలు ఆగిపోవడంతో ఐడియా ఫోర్జ్, ఆస్ట్రేలియా లాంటి వందలాది స్వదేశీ డ్రోన్ స్టార్టప్లకు మహర్దశ పట్టింది. మన ఇంజనీర్లు, మన యువత ఇప్పుడు స్వయంగా ఎలక్ట్రానిక్ చిప్స్, పేలోడ్ సిస్టమ్స్ డిజైన్ చేస్తున్నారు. మోదీ గారి దార్శనికత వల్ల లక్షలాది మంది యువతకు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. సవాళ్లను అధిగమించడంలో మోదీ మార్క్ వ్యూహం. ఒక్కసారిగా చైనా సప్లై చైన్ కట్ చేస్తే డ్రోన్ల తయారీ ఖర్చు పెరుగుతుందని, కొంత సమయం పడుతుందని విమర్శకులు అన్నారు. కానీ మోదీ గారికి భవిష్యత్తు మీద స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఖర్చుకు వెనకాడకుండా దేశీయ పరిశ్రమలను ఆదుకోవడానికి ఆయన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ను తీసుకొచ్చారు. మీరు దేశం కోసం తయారు చేయండి, మీకు కావలసిన ఆర్థిక దన్ను నేనిస్తాను అని మన కంపెనీలకు భరోసా ఇచ్చారు. ఈ రోజు ఆ పథకం వల్లే మన డ్రోన్ల తయారీదారులు ప్రపంచ స్థాయి టెక్నాలజీతో పోటీ పడుతున్నారు. గ్లోబల్ లీడర్గా మోదీ ప్రపంచ దేశాలకు ఆదర్శం.
నిన్నటి వరకు మన దేశం నిర్ణయాల కోసం ఇతర దేశాల వైపు చూసేది. కానీ ఈ రోజు మోదీ గారి నిర్ణయాలను ప్రపంచం ఫాలో అవుతుంది. చైనా టెక్నాలజీ వల్ల ముప్పు ఉందని భారత్ ముందుగా గ్రహించి బ్యాన్ చేసిన తర్వాతే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి అగ్రరాజ్యాలు మేల్కొన్నాయి. వాళ్ళు కూడా తమ డిఫెన్స్ లో చైనా డ్రోన్లను నిషేధించడం మొదలుపెట్టాయి. డేటాని ఎవరు శాసిస్తారో వాళ్లే భవిష్యత్తును శాసిస్తారన్న మోదీ గారి విజన్ ఎంత పదునైనదో గ్లోబల్ లీడర్స్ కి ఇప్పుడు అర్థమవుతుంది. నవభారత భవిష్యత్తు సైన్యానికి తిరుగులేని శక్తి. రాబోయే కొన్నేళ్లలో మోదీ గారి కలల ప్రాజెక్టులైన పూర్తి స్వదేశీ స్వార్మ్ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్లు మన సైన్యంలో చేరబోతున్నాయి. శత్రువుల కళ్లు కప్పి దాడులు చేసే డ్రోన్లకు కమాండ్ అండ్ కంట్రోల్ అంతా పక్కా లోకల్. ఇకపై మన ఆయుధాలు కేవలం మన సైనికుల చేతుల్లో, మన కమాండర్ల ఆదేశాలతోనే పనిచేస్తాయి. విదేశీ శక్తుల రిమోట్ కంట్రోల్తో కాదు. చైనా డ్రోన్ పార్ట్స్ ని రక్షణ రంగం నుండి తరిమికొట్టడం అంటే అది కేవలం ఒక వ్యాపార లావాదేవీల రద్దు కాదు. ఇది నరేంద్ర మోదీ నాయకత్వంలో బలపడుతున్న సార్వభౌమత్వానికి ప్రతీక. మన రక్షణకు మనమే బాధ్యులమని చాటి చెప్పే ఆత్మగౌరవ నినాదం. ఆయన నినాదమైన శక్తివంతమైన భారతం, సురక్షితమైన భారతం దిశగా పడుతున్న ఈ అడుగులు భవిష్యత్తు తరాలకు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఈ అద్భుతమైన మార్పు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి దేశభక్తి మరియు రక్షణ రంగ వ్యూహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.